95 న్యూస్ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బీసీ మహిళా నాయకురాలు మట్టా జయంతి గారు. జయంతి గారు చెప్పేది ఏంటంటే అనాథ పిల్లలు అనాథ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఫ్రాడ్ జరుగుతుంది, అసలు అనాథ పిల్లలకి న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుందని. అవేంటో మనం ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. అసలు మేడం చెప్పండి, మీరు అనాథ శరణాలయాలు అన్ని ఫ్రాడ్ అని చెప్తున్నారు, అంటే అనాథ పిల్లలకి అన్యాయం జరుగుతోంది అని ఈ రోజు మా 95 న్యూస్ కి మీరు వచ్చారు. అసలు దాని గురించి ఏంటి, ఏ విధంగా ఫ్రాడ్ జరుగుతోంది, దాని గురించి చెప్పండి మేడం. ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ లో అనాథ పిల్లలని చెప్తున్నారు. నిజంగా వాళ్ళు నిజంగా అనాథలా కాదా, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు. ఇప్పుడు ఆ పిల్లలని అడుక్కోవడానికి అని చెప్పి బెగ్గర్స్ లా తయారు చేస్తున్నారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోతేనే కదా లేదండి, చాలా వరకు కూడా కొన్ని కారణాల వల్ల పిల్లలకి తల్లిదండ్రులు దూరం అయ్యే అవకాశం ఉంటది, లేదా తల్లిదండ్రులకు పిల్లలు దూరం అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అక్కడ ఉన్న పిల్లలు అనాథలా కాదా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. ముందు వాళ్ళు నిజంగా అనాథలా కాదా అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మనం ఏమంటామంటే వీళ్ళు అనాథలు. ఎలా అనాథలు అయ్యారు, నిజంగా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారు? ప్రభుత్వము ఎప్పుడైనా సరే ఒక అనాథ ఉన్నప్పుడు ఆన్లైన్ ద్వారా వాళ్ళు నిజంగా అనాథలా కాదని ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చాలా వరకు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు నిజంగా అనాథలా కాదో కూడా ఎవరికి తెలియదు. ఉన్న వాళ్ళంతా వాళ్ళకు కూడా ఊహ తెలియని వయసు ఉంటది కాబట్టి వాళ్ళు అనాథలా కాదో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియలేని పరిస్థితి. అంటే పేరెంట్స్ కూడా కొంచెం మంది పెంచలేక అనాథ శరణాలయాలకు పంపించేస్తున్నారు అని ఏమైనా అంటారా? అలా కూడా అయ్యి ఉండొచ్చు. నేనేమంటున్నానంటే అనాథాశ్రమాలు పిల్లల్ని తీసుకునే ముందు వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళకి బాగా చదివిస్తాం, వాళ్ళకు మంచి భవిష్యత్ ఇస్తామని చెప్పి అనాథాశ్రమాలు చెప్తున్నాయి. కానీ చాలా వరకు కూడా పిల్లల్ని అడుక్కోవడానికి పంపిస్తున్నారు. మీరు రోడ్ల పైన చూస్తూనే ఉన్నారు. అది జరుగుతున్నప్పుడు కూడా ఎవరు స్పందించట్లేదు. ఇప్పుడు ఈ రోజు రేపు మీకు తెలుసో తెలియదండి, చిన్న పిల్లలు నెలల పిల్లలు కూడా తల్లి వాళ్ళు తీసుకొని వెళ్ళి రోడ్ల పైన అడుక్కుంటున్నారు. మీరు కూడా ఇక్కడ ఖైరతాబాద్ ఇక్కడ మెయిన్ సెంటర్ లో చూస్తూ ఉంటారు. ఆ పిల్లలకి కనీసం అసలు వయసు చాలా చిన్నది, మంత్స్ బేబీ. వాళ్ళు ఎవరు నిజంగా ఆ పిల్లలకు తల్లిదండ్రుల మీకు తెలుసో తెలియదు 12-13 ఇయర్స్ బేబీ కూడా ఒక చిన్న పాపని తీసుకొని తిరుగుతుంది. ఆ అమ్మాయి తల్లి అవకాశం ఉందంటారు? ఆ పాప ఎవరి పాపనో కదా. అలాగే వీళ్ళు కూడా ఈ రోజు రేపు ఒక శాలరీ రూపంలో ఇస్తున్నారు బెగ్గర్స్ కి. వాళ్ళకి కాళ్ళు చేతులు కూడా తీసేసుకొని ముఠాలు తిరుగుతున్నాయి అంటున్నారు. అలాంటి ముఠాలు చాలా ఉన్నాయండి, పిల్లల్ని అడుక్కోవడానికి కాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అవిటితనం చూసి అయ్యో పాపం అంటాం. వాళ్ళు అన్ని చక్కగా ఉంటే మనమే అంటాం ఏంటమ్మా మీకు ఇవన్నీ కాళ్ళు చేతులు సరిగ్గా ఎందుకు అడుక్కుంటున్నారు, రేపు మనమే క్వశ్చన్ చేస్తాం. అలాంటి పరిస్థితి రాకుండా ఈ ఆశ్రమాలకి ఈ ముఠాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి అవిటి వాళ్ళని చేసే ప్రయత్నం వాళ్ళే చేస్తున్నారు. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఫ్రాడ్ అని కూడా మా దగ్గరకు వచ్చారు కదా, అసలు ఫ్రాడ్ అని మీరు ఎలా నిర్ధారించారు ముందుగా చెప్పండి. నేను చెప్తాను. రీసెంట్ గా నేను కొన్ని ఆశ్రమాలకు వెళ్ళానండి. అక్కడ ఏం జరుగుతుంది అంటే పిల్లలు అక్కడ ఒక 10 మంది పిల్లలు ఉంటే మా దగ్గర 50 మంది పిల్లలు ఉన్నారని చెప్పి ఎంతో మంది దాతలు పాపం అయ్యో పాపం వీళ్ళకి తల్లిదండ్రులు లేరన్న మంచి దొరుకుతూ వాళ్ళు అనాథాశ్రమాలకి డొనేషన్స్ చేస్తూ ఉంటారు. దాన్ని కొంతమంది బిజినెస్ గా మార్చుకున్నారు. అంటే ఇది ఏదో వాళ్ళకు ఒక బిజినెస్ లో అనిపిస్తుంది తప్ప వాళ్ళు సేవా దృక్పథంతో చేసే వాళ్ళు 99% లేరండి. కేవలం ఆ పిల్లలు ఒక 10 మంది పిల్లల్ని పెంచుకుంటే దాని ద్వారా మనం బ్రతకొచ్చు, మనం కోట్లు కుల్లబెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే దాతల నుంచి డబ్బులు వస్తాయి అని పెట్టుకుంటే. ఇంకొకటి ఏంటంటే మనం ఎవరైనా చూస్తే అయ్యో పాపం కదా అనుకుంటాం. ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా చాలా మంది ఉన్నతంలో ఉన్న వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు వాళ్ళు గౌరవంతో వెళ్ళి కోట్ల రూపాయలు ఇచ్చిన ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అన్ని రూపాల్లో, కేవలం డబ్బుల రూపంలో కాదండి, వస్తువు రూపంలో దాంట్లో ఇస్తున్నా కూడా వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు. నేను ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. అంటే ఇప్పుడు ఈ దాతల నుంచి వస్తున్న డబ్బు అంతా కూడా అన్ని చోట్ల మిస్గైడ్ అవుతోంది అంటారా? కొన్ని చోట్లైనా సద్వినియోగం లేదండి, 99% ఖచ్చితంగా మిస్గైడ్ అవుతుంది. అవును, ఎందుకు మీకు ఇంత కాన్ఫిడెంట్? చాలా మంది ఇప్పుడు అయ్యో పాపం కదా వీళ్ళకి తల్లి, ఇప్పుడు దాతలు వీళ్ళకి తల్లి ఉన్నాడా తండ్రి ఉన్నాడా లేరా అని ఎవరు ఐడెంటిఫై చేయరు. ఒక ఆశ్రమం నడుస్తుంది అంటే నిజంగానే వీళ్ళు అనాథలు అని ఐడెంటిఫై చేసుకుంటారు దాతలు, అంతే తప్ప ఎవరు వీళ్ళు నిజంగా అనాథలు కాదని ఎవరు ఐడెంటిఫై చెయ్యరండి. నేను అందుకే ఏం అడుగుతున్నానంటే ఒక్కొక్క దాతకి మనం చెప్పలేము. ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే నిజంగా వీళ్ళు అనాథలా కాదా ఐడెంటిఫై చేయండి. అనాథ పిల్లలు ఎలా అయ్యారు, నిజంగా వీళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారా లేదా, లేనప్పుడు వాళ్ళకి ఆన్లైన్ లో వాళ్ళ పేర్లు రిజిస్ట్రేషన్ కావాలి. ఎంతమంది మన రాష్ట్రంలో అనాథ పిల్లలు ఉన్నారు, నిజంగా వాళ్ళ అనాథలేనా?
మీకు తెలుసో తెలీదో బయటికి వెళ్తే తెలుస్తుందండి. వాళ్ళు నిజంగా మీకు గాంధీ హాస్పిటల్ దగ్గర ఒక ఇష్యూ జరిగింది. ఆ బాబు చిన్న బాబు ఒక 4 to 5 years అనుకుంటా, 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ పిల్లగాడు అడుక్కునే విధానం చూసి మనకే దానం చేయాలనిపించింది. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో లేరు, బయటే ఉన్నారు. అంటే వాళ్ళు అక్కడే ఉండి, మా అమ్మ నాన్న లేరు, మా మదర్ కి హెల్త్ బాగాలేదు, మా మమ్మీ ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుని 4 years బాబు అండి. అయ్యో, అదే నిజంగా అయ్యో అనిపించింది ఆ రోజు. మేము బయటికి వెళ్ళి ఆ బాబు ఒక్కడు ఎలా వెళ్తాడు, 4 years బేబీ అంటే అతను నేను ఇచ్చిన 20 rupees తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి ఇచ్చిండు. అప్పుడు అర్థమైంది అంటే తల్లిదండ్రులు కూడా దగ్గరుండి మరి పిల్లల్ని బెగ్గర్స్ చేస్తున్నారు. అదే అదే అంటే పని చేయడానికి ఇష్టపడట్లేదు. అంటే చిన్న పిల్లల చేత ఇవన్నీ చూస్తూ కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే అదే వాళ్ళ బాధ్యత కదా. రాష్ట్రంలో ఉన్న ఒక ప్రతి బిడ్డ బాధ్యత కూడా ప్రభుత్వానికి. అది కేవలం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆ బాధ్యత. ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ యాక్ట్ ఎలా ఉండాలంటారు? కఠినంగా ఉండట్లేదనే కదా దీనికి అర్థం. అంటే 4 ఏళ్ల బాబు కూడా పనిచేస్తున్నట్టే. చైల్డ్ వెల్ఫేర్ కి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కంప్లైంట్ చేయాలండి. అలా ఎవరు కూడా ప్రతి ఒక్కరు లేచినప్పటి నుంచి వాళ్ళు బిజీ టైంలో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మనకి ఎందుకులే అనుకుంటారు. కంప్లైంట్ ఇస్తే స్పందించాలి వాస్తవానికి. అలా ఇచ్చే టైం ఎవరికి ఉందండి? ఎవరి లైఫ్ వాళ్ళది లీడ్ చేసినప్పుడు ఎవరికి అంత టైం ఉండదు. నేను ప్రభుత్వానికి ఏం చేస్తాను, ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత వాళ్ళది. అధికారులకు చెప్పాలి, చేయించాలి. ఎవరికి అంత బయట సమాజానికి ఏం బాధ్యత ఉంటదండి? ఇప్పుడు అనాథాశ్రమాలు స్పందిస్తాయా అంటే వాళ్ళు చేసే ఫ్రాడ్లు ఇలాంటి బయట పెడితే ఇలాంటి వాళ్ళకి రారు కదా. వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళు కూడా రారు, వాళ్ళు ఎవరు ముందుకు రారు. ఇప్పుడు నార్మల్ గా వేరే వాళ్ళకి ఏం అవసరం ఉంటదండి వెళ్ళడానికి? ఇప్పుడు ఆర్గనైజేషన్ చూస్తారు, నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకుంటారు తప్ప పలానా ఆర్గనైజేషన్ తప్పు చేస్తుంది అంటే మన ఆర్గనైజేషన్ చేస్తుందని ఎవరు బయట పెట్టుకోరు. అక్కడ 99% అంత ఫాల్సే అన్నమాట. ఇప్పుడు దాతలు కూడా ఒకసారి ఆలోచించాలన్నమాట. అయితే మనీ ఇచ్చే ముందు నిజంగా అక్కడ కరెక్ట్ గా జరుగుతుందా లేదా అని ప్రభుత్వంతో పాటు. దాతలు ఎందుకు ఆలోచించారంటే వాళ్ళకు ఉన్నటువంటి కోట్ల ఆస్తి అయినా సరే వాళ్ళకి మనం సహాయం చేయాలని. కేవలం దాతలు అనాథాశ్రమాలకే కాదండి, పూజలకి పునస్కారాలకి మంచికి చెడుకి ఎవరికైనా సరే దాతలు దానం చేస్తూ ఉంటారు. నేను ప్రభుత్వానికి ఏం చెప్తున్నానంటే నిజంగా వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఒక షెల్టర్ ఇవ్వండి, మీరు వాళ్ళని చదివించండి. ఆ దాత లేదా ప్రభుత్వానికి డొనేట్ చేస్తుంది కదా, ఒక ఆశ్రమానికి కేటాయించండి మీరు. అంటే ప్రభుత్వ పరంగా ఉన్న శరణాలయాలు లేవంటారు? ఉన్నాయి, ఉన్నా కూడా చాలా మంది ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటారు డొనేషన్స్ ద్వారా. గతంలో చాలా వరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఆర్గనైజేషన్స్ రద్దు అయినాయండి. ఇలాంటివి కొన్ని బయటపడ్డప్పుడు రీసెంట్ కూడా మీరు ఉదయం లేస్తే మీకు చాలా ఆర్గనైజేషన్స్ బయటపడుతుంటాయి. మీరు ఇక్కడ ఎక్కడైనా లొకేషన్ లో చూడండి, చాలా వరకు అక్కడ అనాథాశ్రమాల పేర్లు చెప్పుకొని వాళ్ళు డబ్బాలు పట్టుకొని అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి శాలరీ ఎంతంటే 9,000 to 10,000 రూపీస్ శాలరీ. ఎలా ఇస్తారండి మీరు చెప్పండి? ఒక్కొక్క పిల్లలు ఒకవేళ ఈ రోజు ఒక 200 రూపాయలు అడుక్కొచ్చారు అనుకోండి, రేపు ఒక 500 తీసుకురాలేదనుకో వాళ్ళని కొట్టి వాళ్ళని అవిటి వాళ్ళని చేస్తున్న పరిస్థితి. ఈ రోజు అలాంటి జరుగుతూ కూడా మనకి ఎందుకులే అని వదిలేసే పరిస్థితి. అలా వదిలేయకూడదు. ఆశ్రమాలు ఏవైతున్నాయో దాని మీద పూర్తి చర్యలు తీసుకొని రిజిస్టర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, నిజంగా వాళ్ళది రిజిస్ట్రేషన్ ఎంతవరకు నిజం అని చెక్ చేయాలి. ఆ బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది కదండి. నేను అలా అడుగుతున్నాను. అక్కడ ఏదో మా కుటుంబ సభ్యులు మాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పడం లేదు. నిజంగా అనాథలకి న్యాయం చేయాల్సిన ధర్మం మనకు ఉంది అని చెప్తున్నాం. అయితే మేము ఈ మధ్యన విన్నది ఏంటంటే నంది అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటే నంది అవార్డ్స్ ప్రైవేట్ గా ఇస్తున్నారు అని. దీని గురించి మీరు ఏమంటారు? నంది అవార్డు అనేది కేవలం ప్రభుత్వం మాత్రమే ఇవ్వాలి. అలా ఎవరికి కూడా ఇచ్చే రైట్స్ కానీ అవి కానీ లేవండి. తను ఎలా ఇస్తుంది అన్నది కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అలాగే మీరు చూసే ఉంటారు, దాంట్లో చాలా ప్రముఖుల పేర్లు చెప్పింది తను. నిజంగా దీనికి సంబంధించి వాళ్ళకి అవగాహన ఉందా లేదా కూడా ఇక్కడ మనకు తెలియదు. దీని మీద కూడా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆ మధ్య కాలంలో కొంతమంది ఆడపిల్లల మీద కూడా అనాశరణాలయంలో అత్యాచారాలు జరిగాయి అంటారు కదా అని వచ్చింది వార్త. దాని గురించి ఏమంటారు? అలాంటివి జరిగినప్పుడు మీరు గమనిస్తారు, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ఆశ్రమాల్లో ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు అవి ఇవి జరుగుతాయి. ఇలాంటివి జరిగినప్పుడు చూసి చూడనట్టు కొన్ని చోట్ల వదిలేస్తున్నారు. అలా కాకుండా నేను ప్రభుత్వానికి ఏం చెప్తాను, తప్పు ఎక్కడ జరిగినా ఒక్కటే. ఇప్పుడు ప్రతిపక్షాలకైనా అధికారంలో ఉన్న వాళ్ళకైనా కూడా ఇక్కడ ప్రభుత్వం వల్ల తప్పు జరిగినా ప్రైవేట్ వల్ల జరిగినా కూడా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఒకేలా ఉండాలి. నేను ఏం అడుగుతున్నానంటే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వమే అలాంటిది ఒక సంస్థ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఎన్నో సంస్థలు ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు అన్నట్టు ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసింది. ఇలాంటి ఆశ్రమాలను కూడా ప్రభుత్వం తీసుకోవచ్చు కదా, తీసుకొని నడిపించవచ్చు. ఇప్పుడు మీకు ఒక విషయం క్లియర్ గా అర్థం కావాలండి, ఇప్పుడు ఏవైతే ఆశ్రమాలు రన్ అవుతున్నాయి కూడా దాతల వల్లనే. ఆ దాతలు అయితే ప్రభుత్వానికి ఇవ్వచ్చు కదా.
అలాంటప్పుడు వీళ్ళు సేఫ్ గా చదువుకోవచ్చు, వీళ్ళకి ఒక లైఫ్ ఉంటది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ మేడం కి కూడా నేను మంత్రి గారికి చెప్పాలనుకున్నాను, సత్యవతి రాథోడ్ గారికి. Okay. ఏంటంటే ఇలాంటి ఆశ్రమాల మీద పూర్తి చర్యలు తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే తను శిశు సంక్షేమ శాఖ మంత్రి కాబట్టి తనకి ఈ విషయంలో చాలా అవగాహన ఉంటది. పిల్లల్ని చదివించండి, స్కూల్ కి పంపించండి అని చెప్తున్నప్పుడు వీళ్ళ విషయంలో ఎందుకు స్పందించట్లేదు? స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. మనం ఎక్కడో వీళ్ళు ఎక్కడో గుహల్లో, పల్లెటూర్లలో, గూడాల్లో లేరండి. మన సిటీ నడిబడ్డులో తిరుగుతున్నారు వీళ్ళు. వీళ్ళ విషయంలో అయితే స్పందించాలి కదా. నేను ప్రభుత్వాన్ని ఆ విధంగా అడుగుతున్నా. ఓకే. ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వల్ల పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మేడం, అంటే అసలు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? గతంలో చాలా నిర్ణయాలు తీసుకున్నానండి ఇలాంటి ఆర్గనైజేషన్స్ పైన. ఇప్పుడు నేను Okay. ఏమంటున్నానంటే ప్రభుత్వాలు ఎంతమంది మన రాష్ట్రంలో అనాథ పిల్లలు ఉన్నారు, కేవలం మన రాష్ట్రంలోనే కాదండి, ఓకే. అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పిల్లలు అనాథలు ఎలా అయ్యారు, వాళ్ళ ఐడెంటిఫై ఏంటి అన్నది ఆన్లైన్ లో వాళ్ళ నేమ్ మెన్షన్ చేయాలి. ఓకే. ఓహో మన రాష్ట్రం ఇప్పుడు ఓటర్ ఐడి ద్వారా మన రాష్ట్రంలో ఇంత జనాభా ఉంది అని చెప్తున్నప్పుడు అనాథ పిల్లలు కూడా మన రాష్ట్రంలో జనాభే కదా. అవును. వాళ్ళను కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. అవును. వాళ్ళ పేర్లు కూడా ఆన్లైన్ లో నమోదు చేయాలన్నది నా విజ్ఞప్తి. ఓకే. ఆన్లైన్ లో వాళ్ళ పేర్లు కూడా ఉండాలి అని ఉండాలి. అంటారు మీరు. ఎందుకంటే నిజంగా వాళ్ళ అనాథలా కాదా అన్నది ఒకటి తెలుస్తుంది. మ్మ్. వాళ్ళు నిజంగా బెగ్గర్సా కాదా, లేదా బెగ్గర్ మాఫియా మన మధ్యలో ఉందా అన్నది కూడా చాలా క్లారిఫికేషన్ వస్తుంది. ఓకే. నిజంగా పేరెంట్స్ కూడా పిల్లల్ని పొద్దంతా మనం ఎందుకు కష్టపడ్డంలే, ఒక 9 నెలలు 8 నెలల పిల్లని ఇస్తే 1000 రూపాయలు ఇస్తున్నారు కూర్చున్న జగలని ఆ చిన్న పిల్లల్ని రోడ్ల పైన తీసుకెళ్లి అడుక్కోమంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. అవును. ఈ రోజు చాలా మటుకు కూడా మనం చూస్తుంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఎవరికి కూడా 99% రక్షణ లేదు. అన్ని రాష్ట్రాల మీద చూసుకుంటే మన రాష్ట్రం బెటరేనండి. ఓకే. ఎందుకంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు మన అన్ని రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ చూస్తాం, అవి ఏవి బయటికి రావు. మన రాష్ట్రం అందరూ అంటారు ఈ రోజు పోలీసులు ఏం చేయలేదు అని. మ్మ్. నిజంగా పోలీసులు అనేవాళ్ళు ఒక్క క్షణం పని చేయకపోతే ఏ రాష్ట్రం కూడా ఉండలేదండి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా ఉన్నారు గొడవ పడితే వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు జనరల్ గా. పోలీస్. అదే ఇప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి సర్దు మార్చారంటే అలా అక్కడ ఎలాంటి ఉండదు అనమాట. ఓకే. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం దగ్గరలో ఉన్న పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మ్మ్. అక్కడ ఎవరు కూడా లేరు. మీరు చూస్తున్నారు ఆ పిల్లలకి ఏం తెలుసు, అదే. వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఏది చెప్తే అది. ఓ 10 రూపాయలు చాక్లెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర 10,000 రూపాయలు వాళ్ళు అమ్మినా కూడా ఆ పిల్లలకు తెలియలేని దుస్థితి అనమాట. ఓకే. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏం చెప్పుకోగలుగుతారండి? అవును. తీసుకెళ్లి వాళ్ళని చూసుకోవడము లేదా వాళ్ళని బెగ్గర్స్ గా తయారు చేయడమే తప్ప. అంటే చిన్న పిల్లలు బెగ్గర్స్ గా కనిపించినప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి ఎవరైనా అని అంటారు. ఖచ్చితంగా ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడున్న సమాజంలో మాకెందుకులే అని చూసి చూడనట్టు వదిలేయడం. ఇంకొకటి అలా కాకుండా దాతలు ఇంకోలా ఏం చేయొచ్చు అంటే దానం అనేది చేయకూడదండి. ఓకే. చెయ్యడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు ఒక రోజు అడుక్కోవడం మానేస్తారు, రెండో రోజు మానేస్తారు, మూడో రోజు అయితే ఆకలేస్తుంది కదా, ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు స్కూల్స్ లో మీరు చూస్తున్నారు మధ్యాహ్నం భోజనం అని అది అని హాస్టల్స్ ఉన్నాయి, అక్కడ పిల్లల్ని చదివించుకోవచ్చు. తల్లిదండ్రులు ఏంటంటే ఇది ఒక వృత్తిగా ఎంచుకున్నారు. ఓకే. అంటే ఇది శిక్షలోకి అమల్లోకి వస్తుంది అంటారా? ఇప్పుడు ఖచ్చితంగా పని చేస్తే చిన్న పిల్లలు ఇప్పుడు మీకు తెలుసు అండి, తినడం మరి అది తప్పే అండి. తప్పే. ఎందుకంటే చిన్న పిల్లలు చదువుకోవాలి. అవును. ఇప్పుడు అది 14 కరెక్టే. సంవత్సరాల పిల్లలు పని చేస్తే వాళ్ళు శిక్షార్హులు అయినప్పుడు తల్లిదండ్రులు మరి అది ఇలాంటి తప్పే. విషయంలో కూడా అంతే కదా. నేను కూడా అది తప్పే అంటాను. బట్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది శిక్ష కింద వస్తుందా? 100% వస్తుంది. ఎందుకంటే చాలా మందికి చైల్డ్ వెల్ఫేర్ ఒకటి ఉంది అని చాలా మంది తెలియదు. అదే. వాళ్ళకి పోలీస్ ఏదన్నా డిపార్ట్మెంట్ సడన్ గా ఎవరికైనా గుర్తొస్తుంటే జస్ట్ పోలీస్ డిపార్ట్మెంటే గుర్తొస్తుంది. అదే. కన్సల్ట్ పిఎస్ లో మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ కి వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు కదా. ఓకే. ఓకే. అట్లా 100 చేస్తే ఇక్కడ ఇలాంటి జరుగుతుంది అన్నప్పుడు నేనేమంటున్నా అంటే ప్రతి పిల్లవాడు అమ్మాయి గాని అబ్బాయి గాని చదువుకోవాలి. ఈ రోజు రేపు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఓకే. గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, అక్కడ పిల్లల్ని మనం చదివించుకోవచ్చు మనకు స్తోమత లేనప్పుడు. ఇంకా చూస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక్కసారి డబ్బు సంపాదించడం పిల్లల ద్వారా అలవాటు అయిన తర్వాత చాలా మంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కూడా బెగ్గర్స్ కింద మార్చేస్తున్నారు. అలా వల్ల చాలా వరకు ఇప్పుడు పిల్లలకు కూడా ఏం తెలియదు కదండి. స్కూల్లో వెళ్తే టీచర్ కొడుతుంది చేస్తుంది, నాకు చదువు ఎందుకులే, మా అమ్మ నన్ను ఇదే వృత్తి చేసి నేను కూడా కొనసాగిస్తాను. చిన్న పిల్లలకి తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తే వాళ్ళు అదే మూవ్ అవుతారు కదా. వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది? మంచి చెడు చెప్పాల్సిన తల్లిదండ్రులే నువ్వు అడుక్కోమని చెప్తూ ఉంటే మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఈ వయసు కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి అనేసరికి అదే. ఇంకొకటి ఏంటంటే మీకు తెలుసో తెలీదు,
సాఫ్ట్వేర్స్ వాళ్ళు కూడా సంపాదించలేనంత శాలరీ ఈ రోజు అడుక్కునే వాళ్ళు మీరు రీసెంట్ గా చూసే ఉంటారు. ఒక నెలకి 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారంట అడుక్కునే వాళ్ళ ఒక కుటుంబం. అంటే అది విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే నిజంగా అడుక్కునే వాళ్ళు ఇంత సంపాదిస్తారంటే అవును, అప్పట్లో అయితే ఒక రూపాయి 2 రూపాయలు దానం చేశారు. ఇప్పుడు 10కి 20 రూపాయలకి 50 రూపాయలకి ఎవరు తక్కువ ఇవ్వట్లేదు, వాళ్ళు తీసుకోవట్లేదు కూడా. ఈ రోజు రేపు మీరు చూస్తే గమనిస్తారు, వాళ్ళు గూగుల్ పే ఫోన్ పే కూడా యూజ్ చేస్తున్నారు. నేను చాలా వరకు చూస్తున్నాను, డబ్బులు లేవనుకున్నామండి, కాయిన్స్ లేవనుకుంటే గూగుల్ పే ఉందని చూపిస్తున్నారు వాళ్ళు. అంటే అడుక్కునే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయినా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరి ప్రభుత్వానికి పట్టదంటే సమాజంలో ఎన్ని అంశాలు ఉన్నప్పుడు దీని మీద కూడా స్పందించాలి. మనకెందుకు లేని ఇప్పుడు మనం ఎలా వదిలేస్తున్నామో ప్రభుత్వం అలా వదిలేయకూడదు. దీనికి సంబంధించినటువంటి అధికారులకి హెచ్చరించాలి, దీని పట్ల అవగాహన కల్పించాలి. మరి వాళ్ళు ఏదైనా చేస్తేనే కదా ఇది ముందుకెళ్తుంది, లేకపోతే ఎలా వెళ్తుంది? ఇప్పుడు మీరున్నారు, మీరు బిజీ పర్సన్, మేమున్నాము, అయ్యో ఇలా జరిగింది అనుకుంటాం, మనకెందుకులే అనుకుంటాం. కానీ దీనికి సంబంధించిన అధికారులు అయితే ఈ విషయంలో స్పందించాలి కదా, వాళ్ళ బాధ్యత కదా. ఇప్పుడు వాళ్ళని అక్కడ పెట్టింది ఎందుకు? ఇలాంటి వర్క్ చేయడానికి. మరి వాళ్ళు ఊరుకుంటే మనలాంటి వాళ్ళకి ఎందుకని ఊరుకుంటాం కదా. ఈ విషయంలో ప్రభుత్వం ఏ విషయంలో స్పందించకపోయినా చిన్నారుల విషయంలో అయితే జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు చాలా మటుకు చెప్తూ ఉంటాము, చిన్నారులకు మంచి భవిష్యత్తు ఇస్తున్నామని. భవిష్యత్తు ఉండాల్సిన పిల్లలు బయట అనాథాశ్రమాలలో ఇలా అడుక్కుంటూ తిరుగుతూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అన్నది నా ఉద్దేశం. మేడం, అనాథాశ్రమాలయాల్లో కొంతమంది దత్తత ఇస్తూ ఉంటారు. అసలు ఆ దత్తత గురించి చెప్పండి. అది కూడా యాక్చువల్ గా అక్కడ కూడా అన్యాయం జరుగుతోంది అని అంటున్నారు, మీరేమంటారు? అది 100% అని చెప్పొచ్చండి. ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి ఎన్‌జిఓలు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేకుంటే మెడికల్ సర్టిఫికేట్స్ ప్లస్ దానికి సంబంధించిన ఆధారాలు అన్ని తీసుకొని 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు వాళ్ళ అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత వాళ్ళకి దత్తత ఇస్తారు. కానీ ఈ ఆశ్రమాలలో ఏమవుతుంది అంటే చిన్నారులు ఉన్నప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఆర్గనైజేషన్ డొనేషన్ చేయడం వల్ల ఎలాంటివి చూసుకోకుండా ఆ పిల్లలకు దత్తత ఇచ్చేయడం వల్ల కొన్ని సందర్భాలలో ఎవరైతే దత్తత తీసుకెళ్లినారో వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ పిల్లలు అనాథలుగానే మారిపోతున్నారు. సొంత పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ బయట నుంచి పెంచుకోవడానికి తెచ్చుకున్న పిల్లల మీద ఉండట్లేదు. నేను ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వ శాఖలో ఎలాంటిది ఉందో అలా ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కూడా అలాంటిదే ఉండాలి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయరు, వాళ్ళది ఎక్కడ కూడా బయటపడదు. అసలు వాళ్ళకి సంబంధించి ఒక మనిషిని, అందుకే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆన్లైన్ ద్వారా అనాథలు ఉండాలని పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా ఆన్లైన్ లో వాళ్ళ పేర్లు నమోదు చేయాలి. దాని ద్వారా ఏంటంటే ఎవరు మిస్ అయినారు అన్నది తెలుస్తుంది. లేకపోతే ఇలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అది ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి కదా అన్నది నా ఉద్దేశం. మేడం, ఇప్పుడు మన డిస్కషన్ వల్ల నాకు తెలిసే ఆర్గనైజేషన్స్ కి భయపడతారో లేదో కానీ ఇచ్చే దాతలు మాత్రం భయపడతారు, మనం కరెక్ట్ గా ఇచ్చామా లేదా అని. సో అలాంటి దాతలు మనీ ఇవ్వాలి, నిజంగా సేవ చేయాలి అనుకుంటే ఏం చూస్ చేయాలంటారు? నేనైతే ప్రభుత్వానికి ఒకటేనండి, ఈ ఆర్గనైజేషన్స్ కి సంబంధించి ఏవైతే ఫాల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ప్రతిదీ ఎంక్వైరీ చేసి ఆర్గనైజేషన్ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. చేసిన తర్వాత ఆ చిన్నారులు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఒక ప్రభుత్వమే ఒక సంస్థ ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళ పేర్లు నమోదు చేసి ఈ దాతలందరూ కూడా ప్రభుత్వానికే ఈ నిధులు కేటాయించాలి. దానివల్ల వాళ్ళు చదువుకోవచ్చు, వృద్ధులకు ఒక ఆసరా ఉంటుంది, వాళ్ళు బెగ్గర్స్ గా కూడా మారే అవకాశం లేదన్నది నా ఉద్దేశం. అయితే ముందుగా ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నారు, ఆన్లైన్ లో మెయిన్ గా రిజిస్టర్ అయితే. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా దాతలు ఇచ్చిన డబ్బులతోనే కదండి, సొంత ఆస్తులు ఏం సంపాదించి పెట్టట్లేదు కదా. దాతల మీద వీళ్ళు బ్రతుకుతూ చిన్నారులని అనాథలుగా మారుస్తున్నారు. అదేదో చేసేది ప్రభుత్వమే చేస్తే ఈ దాతలేదో వాళ్ళ ద్వారా అయినా పిల్లలకు ఒక అవకాశం ఉంటుంది కదా. అది ఇప్పుడు వాళ్ళకి చదువుకోవాలనున్నా కూడా వీళ్ళు చదువుకోనివ్వరు. వీళ్ళు ఒక 200 రూపాయలు ఒక చిన్న బాబు సంపాదించాడు అనుకోండి, ఇంకో అబ్బాయికి 300 వస్తే ఈ అబ్బాయిని తక్కువ చేస్తే అబ్బాయిని ఎక్కువ చూస్తారు. దానివల్ల పిల్లల మెంటాలిటీ కూడా చేంజ్ అవుతుంది. దాని ద్వారా అడుక్కోవడం ద్వారా చిన్నారులు దొంగల్లా కూడా మారే అవకాశం ఉంది. అలా చాలా వరకు వాళ్ళ జీవితాలు అంధకారంలోకి మారిపోతాయి. అలా కాకుండా చాలా వరకు ఆనకట్ట వేయాల్సినది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అనేది. ఈ విషయంలో అయితే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి, మీరో నేనో తీసుకోలేం కదా. దాని ద్వారా ఏం చెప్తున్నానంటే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఆలోచించాలి. ప్రభుత్వం ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు వీళ్ళకు ఆసరా కల్పించాలి, మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇవ్వాలి. అప్పుడే వీళ్ళకు ఈ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళకి కానీ చాలా వరకు మనం ఆనకట్ట వేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు యాక్చువల్ గా చాలా చక్కగా చెప్పారు. అనాథ పిల్లలకి అన్యాయం జరగకూడదు అనే మీ ఆలోచనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి జయంతి గారితో ముఖాముఖి. మళ్ళీ మరో కార్యక్రమంలో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 95 న్యూస్.